ఆనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, మీనాక్షి నటరాజన్ గారు ఒక్కరే చెప్పారు, దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు 140 కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వారిని తుద ముట్టించే వరకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మనం కలిసి పోరాడాలి. ఈ దేశాన్ని గెలిపించుకోవాలి. సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించారు. ఆ ఉద్బోధనలతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలన్నా వద్దా, పాకిస్తాన్ను ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు హాజరయ్యి సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు, సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు. ఆనాడు మనం చెప్పినాం, ఇక్కడ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి ఇందరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు, పార్లమెంటులో అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడానికి. మీరు విజృంభించండి, సైనికులకు స్వేచ్ఛనివ్వండి, ఆక్రమించుకున్న కాశ్మీర్ను తిరిగి పొందాలి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తిరిగి భారతదేశంలో విలీనం చెయ్యాలి, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి, మేము అండగా నిలబడతాం, నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పింది. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఆనాడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు, ఆనాడు మన దేశం మీద, మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి, మీరు యుద్ధం చెయ్యండి, మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది.